శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. What are you doing? Prayer to God. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా తెలుగు రివ్యూ. మనమైతే ఇప్పుడు గోవాని చుట్టేసి రాబోతున్నాము, అది కూడా బడ్జెట్లో. అండ్ దిస్ ఈజ్ ఫుల్లీ ఏ రిలాక్సేషన్ వీడియో. అంటే మన గోవాలో మీరు కనుక సైట్ సీయింగ్ ప్లేసెస్ మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి అంటే కనుక దయచేసి ఈ వీడియో అయితే స్కిప్ చేయండి. జస్ట్ ఇది ఒక 3 days పాటు గోవాలో రిలాక్సేషన్ ప్లాన్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. మనకి ట్యాక్సీ అవసరం లేదు, రెంటల్ బైక్స్ అవసరం లేదు. నేను చెప్పబోయే లొకేషన్లో కనుక మీరు ఉన్నట్టయితే ఎవ్రీథింగ్ మీకు అందుబాటులోనే వాకబుల్ డిస్టెన్స్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో ఏం మాత్రం ఆలస్యం లేకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం గోవా చేరుకోవడానికి మనకి బెస్ట్ రూట్ వచ్చేసరికి ఫ్లైట్ రూట్. ఎందుకంటే మనకి జర్నీ టైం అనేది చాలా సేవ్ అవుతుంది. 2 ఎయిర్పోర్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ రెండోది వచ్చేసరికి ఓల్డ్ ఎయిర్పోర్ట్, దట్ ఈస్ డబుల్ఎం ఎయిర్పోర్ట్. సో వన్స్ మీరు అక్కడ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత లోకల్ క్యాబ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి కెలాంగూట్. సో ఈ కెలాంగూట్కి మన క్యాబ్ రేట్స్ అయితే అరౌండ్ 1700 to 1800 అయితే ఛార్జ్ చేస్తారు. సో అంత మేము పెట్టుకోలేము. ఎవరైనా 2 members 3 members వెళ్ళే వాళ్ళు అయితే కనుక షటిల్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రమ్ ఎయిర్పోర్ట్. ఎవరైనా మీరు ఒక బ్యాచులర్స్ ఒక 2-3 members వచ్చేవాళ్ళు అయితే షటిల్ సర్వీసెస్ ప్రిఫర్ చేయండి. సో అది పర్ పర్సన్ వచ్చేసరికి 250 to 300 ఛార్జ్ చేస్తారు. సో మీరు వన్స్ షటిల్ సర్వీస్ తీసుకున్నట్టయితే పనాజీలో బస్ అయితే చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. సో పనాజీ వరకు షటిల్ సర్వీస్లో వచ్చి పనాజీ నుంచి మనకి కెలాంగూట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లోకల్ బస్సెస్ అరౌండ్ 40 rupees or 50 rupees ఛార్జ్ చేస్తారు. సో ఓవరాల్ పర్ హెడ్ 350 rupees అయితే పడుతుంది. సో అది కాదు, ఒక గ్రూప్గా ఒక 5-6 members వచ్చినట్టయితే కనుక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి, బెస్ట్ ఆప్షన్. ఈ కెలాంగూట్లో మనం ఉండబోయే స్టే వచ్చేసరికి బీచ్ క్వీన్ రిసార్ట్. సో ఈ బీచ్ క్వీన్ రిసార్ట్లో రూమ్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి అండ్ విత్ అఫోర్డబుల్ ప్రైసెస్. 2000 నుంచి 4000 వరకు రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు మీ బడ్జెట్కి తగ్గ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బాల్కనీ ఉన్న రూమ్స్ కావాలంటే ఎక్స్ట్రా ఉంటుంది. సో అది వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మీకైతే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నేను వాళ్ళ నెంబర్స్ అండ్ లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు 12 కల్లా హోటల్ దగ్గరికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. సో దట్ మన చెక్-ఇన్ టైం వచ్చేసరికి 12 అండ్ చెక్అవుట్ టైం వచ్చేసరికి 11, నెక్స్ట్ డే 11 వరకు ఉంటుంది. సో అందుకని చెప్పి 12కి అక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ముందు వస్తే రూమ్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో 12 o'clock నుంచి చెక్-ఇన్ టైం అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి 12కి మనం అక్కడ రీచ్ అయితే మనం అక్కడ బ్యాగ్స్ అవన్నీ పడేసేసి మేమైతే ఫస్ట్ తినడానికి వెళ్ళిపోయాము. రెస్టారెంట్కి వెళ్ళాము. పక్కనే సీటైల్స్ రెస్టారెంట్ అని ఒకటి ఉంది. ఫుడ్ చాలా బాగుంది. కానీ ఆ సీటైల్స్ రెస్టారెంట్లో వచ్చేసరికి నాకు నాన్ వెజ్ అంతా ఎక్కలేదు కానీ బట్ వెజ్ అనేది చాలా చాలా బాగుంది ఆ రెస్టారెంట్లో. మేమైతే దాల్ తడక అండ్ జీరా రైస్ చెప్పాం, చాలా బాగుంది. వెజ్ మాత్రం మీరు వెజ్ కనుక ఎవరు అన్నట్టయితే సీటైల్స్ రెస్టారెంట్కి వెళ్ళండి. వెజ్ చాలా బాగుంది. అక్కడ వెజ్ థాలీ కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఫుడ్ అంతా మీరు రెడీ అయ్యి ఫుడ్ అంతా ఫినిష్ చేసుకొని మీరు అయ్యేసరికి మీకు ఆల్మోస్ట్ 3 to 4 అయితే అయిపోతుంది. సో 4 o'clockకి హ్యాపీగా బీచ్కి వెళ్ళండి. మేమైతే బీచ్కి వెళ్ళి హ్యాపీగా ఆడ కూర్చొని మేము ఏమీ చేయలేదు. బీచ్లో జస్ట్ సన్సెట్ అనేది ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సన్సెట్ అయితే చాలా చాలా బాగుంది. కాసేపు వాటర్లో ఆడుకునే వాళ్ళు ఉంటే ఆడుకోండి. సన్సెట్ మాత్రం సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి ఇక్కడ. అండ్ వన్స్ 6 o'clock అవగానే మనకి బీచ్ లోపల వాటర్లోకి ఎంట్రీ అయితే ఉండదు. జీప్ ఒకటి తిరుగుతూ ఉంటుంది. జీప్లో ఆ సైరన్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. సో 6 కల్లా మనం బయటకైతే వచ్చేయాలి. సన్సెట్ ఎంజాయ్ చేసి హ్యాపీగా 6కో 7కో క్యాండిల్ లైట్ డిన్నర్స్ కూడా మనకి 7 నుంచి అవైలబుల్గా ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఒక 2-3 hours పాటు తాగేవాళ్ళు ఉంటే తాగేసి తినేవాళ్ళు ఉంటే తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అక్కడే మ్యూజిక్ పెడుతుంది. 10 వరకు కూడా మనకి మ్యూజిక్ ప్లే చేస్తుంటారు. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చూడండి నా పర్ఫార్మెన్స్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ఇక్కడతో మన డే 1 అయితే పూర్తవుతుంది. అండ్ కమింగ్ టు డే 2.
కొంచెం ఎక్కువైంది కదా, నాకు అది అనిపించింది. మనం ఎవరు లేపడు కదా, మనమే లేపుకోవాలి. అందుకే అప్పుడప్పుడు చిన్న హీరోయిక్ షాట్స్ అలా పెట్టుకుంటాం అనమాట. సో మీరు ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ వాటర్ స్పోర్ట్స్. సో అక్కడ చివరి కనిపిస్తుంది కదా, అది పారాసైలింగ్. బోట్లో తీసుకెళ్తారు మనల్ని అక్కడికి. మనమైతే బ్లూ బే వాటర్ యాక్టివిటీస్ వాళ్ళ ద్వారా చేసాం మనం వాటర్ రైడ్స్ అన్నీ. సో అందులో మనకి మెయిన్గా చెప్పుకోదగినవి బనానా రైడ్ ఒకటి, అలాగే బంపర్ రైడ్, అలాగే మనకి జెట్ స్కీయింగ్ ఉంటుంది. అండ్ పారాసైలింగ్ అయితే ఇలా బోట్లో తీసుకెళ్తారు మనల్ని లోపలికి. తీసుకెళ్ళాక ఇలా మనని పారాసైలింగ్ బోట్లోకి అయితే మనల్ని షిఫ్ట్ చేసి, సో అక్కడైతే మనం పారాసైలింగ్ చేయొచ్చు. సో ఈ బోట్లో ఆల్రెడీ కొంతమంది వెయిట్ చేస్తున్నారు పారాసైలింగ్కి. చూసారు కదా సముద్రం మధ్యలో, మరీ మధ్యలోకి ఏం కాదులే కానీ మన బీచ్ దగ్గర నుంచి ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ దూరంలో అయితే మనం పారాసైలింగ్ చేస్తాం. సో ఈ విధంగా మనమైతే ఎక్కేసి జామ్ అని చేసాము పారాసైలింగ్. చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు వాటర్లో డిప్ చేయాలన్నా లేదంటే ఇంకా హై పంపించాలన్నా కూడా ఎక్స్ట్రా మనీ అయితే అడుగుతారు వాళ్ళు. సో వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయాక మనం లంచ్ అయితే చేసేసి మన సీటెల్స్ రెస్టారెంట్లో ఇక రోడ్డు మీద పడ్డాం మేము ఇంకా. సో ఇంక మనం మెయిన్ రోడ్డుకి వెళ్ళామంటే ఇక మొత్తం అన్ని షాప్సే ఉంటాయి. మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఇది బ్రహ్మాస్ ప్యూర్ వెజ్. ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. కాకపోతే రేట్స్ అనేవి కొంచెం హైగా ఉంటాయి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ ఎక్స్ట్రా చట్నీ తీసుకుంటే మాత్రం 30 రూపీస్ ఎక్స్ట్రా. సో ఎక్స్ట్రా చట్నీ కావాలన్నా, ఎక్స్ట్రా సాంబార్ కావాలన్నా 30 రూపాయలు అయితే జేబులో పెట్టుకోండి. అలాగే మన ప్లేట్ ఇడ్లీ 100 రూపాయలు, దోశ కావాలంటే 150 రూపాయలు. జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేసుకోండి. సో ఈవినింగ్ టైంలో మీ అడ్వెంచర్స్ అన్నీ పూర్తయ్యాక ఈవినింగ్ టైంలో సరదాగా అలా బయటికి వెళ్ళి, పక్కనే షాపింగ్ స్ట్రీట్ ఉంది, ఆ షాపింగ్ స్ట్రీట్లో మీకు ఇష్టం వచ్చినంతసేపు షాపింగ్ చేసేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి లేదంటే రూమ్కి వెళ్ళి తాగేవాళ్ళు ఉంటే తాగేసి, తినేవాళ్ళు ఉంటే తినేసి హ్యాపీగా పడుకోండి. షాపింగ్ అండ్ డే 3 యాక్టివిటీస్ కోసం వెయిట్ ఫర్ పార్ట్ 2. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా.